మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ మండల్ నాంపల్లి గ్రామంలో ఉన్నాము. నాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ హనుమాన్ దేవస్థానం వద్దనైతే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని కళ్యాణం అయితే నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు అలాగే ఈ ఊరి గ్రామ ప్రజలు కూడా. అలాగే ఇప్పుడు కూడా సాయంత్రం శోభయాత్ర అయితే నిర్వహించారు. అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగితే ప్రొద్దున ఇప్పుడు శోభయాత్ర కూడా నిర్వహించారు. కాబట్టి చాలా అద్భుతంగా చాలా మంది అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా మాట్లాడడానికి అయ్యగారు కూడా ఉన్నారు. ఆ శోభయాత్ర గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీమన్ నృసింహ విభవేత గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆ వేములవాడ దేవాలయానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఈ క్షేత్రం యందు ప్రతి శ్రీరామ నవమి గాని, విజయదశమి దసరనే గాని, సద్దుల బతుకమ్మనే గాని ఇక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు సేవ అంటే పెరుమాళ్ళు అంటే గుట్టపై నుంచి ఈ ఊర్లోకి దొరకవచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి కోవిల్లో సేవ కట్టుకొని ఈ ఊరేగింపు సేవగా నిర్వర్తించబడుతుంది ఈ నాంపల్లి క్షేత్రంలో. గత అంటే స్వామివారి పుట్టినప్పటి నుంచి గత 600 సంవత్సరాల నుంచి ఇదే ప్రకారంగా ఇప్పటి వరకైతే ఇలాగే జరుగుతుంది. 2024 సంవత్సరం వరకు కూడా ఇలాగే జరుగుతుంది. 600 సంవత్సరాల నుండి ఈ నాంపల్లి క్షేత్రం యందు ఈ నాంపల్లి గ్రామంలో ఊరేగింపు సేవ జరిపించబడుతున్నది. ప్రతి సంవత్సరానికి వేములవాడ దేవస్థానం వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదంగా అక్కడ పెరుమాళ్లకు అక్కడ నివేదన చేయించి ఇక్కడ ఆంజనేయ స్వామికి నివేదన జరిపించి భక్తులకు ఉచిత ప్రసాదం కూడా లభించబడుతుంది. ఈ ఊరేగింపు సేవలో వేములవాడ దేవస్థానం వారు మరి అన్ని విధాలుగా చూసుకుంటూ మరి అన్ని విధాలు వెల్లడిస్తున్నారు ఈ క్షేత్రం యందు. జై శ్రీమన్నారాయణ. హలో అండి, మీ పేరు? రాజకోట దివ్య. శోభయాత్ర నిర్వహించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా దివ్యంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కాబట్టి మీకు ఎలా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. పేరు లక్ష్మి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం మా గ్రామం నాంపల్లి గ్రామం రాజరాజేశ్వర స్వామికి అనుసంధానమైన ఈ గ్రామంలోనే ప్రతి సంవత్సరం మా స్వాములు అందరూ హనుమాన్ టెంపుల్ నుంచి దక్షిణనరసింహ స్వామిని దేవుడిని తీసుకొస్తారు. మాకు ఎంతో సంతోషం, ఆనందం. పిల్లలకు పెద్దలకు అందరికీ దేవుడి కార్యక్రమాల్లో పాల్గొని అందరం ఎప్పటి నుండో ఇక్కడ చాలా కొన్ని సంవత్సరాల నుంచి శోభయాత్ర నిర్వహిస్తున్నారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజు మాకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మా ఊర్లో తిరుగుతుంది. పల్లిలో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానం వద్ద శోభయాత్ర నిర్వహించారు. చాలా మంది అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే పాల్గొన్నారు. వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా బాగా జరిగింది, మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఆ దేవుడి కృప కూడా మా పైన ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను శ్రవంతి, సుమన్ టీవీ సిరిసిల్ల.